హల్లెలూయా. ఎడారి త్రోవలో, ఇరుకు మార్గములో, సమస్యల గుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నేను ఒంటరి, నాకెవ్వరు లేరు, నేను చేసిన ఈ తప్పు, నేను చేసిన ఈ పాపము, నేను చేసిన ఇది నన్ను వెంటాడుతుంది, అయ్యో నేను ఎట్లా పని చేశా అని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీకు తెలీదు నీ ముందు జయవీరుడు ఉన్నాడని. మోషే భయపడ్డాడు. జనాలు పిలుచుకొని వెళుతున్నప్పుడు మోషే భయపడ్డాడు. 6 లక్షల మంది ఒట్టి పురుషులంట, మరి స్త్రీలు ఎంత? అవునా, చదువుతున్నాం కొత్త నిబంధనలు కూడా. 5,000 మంది పురుషులు 5 రొట్టెలు 2 చేపలు తినను. స్త్రీల సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి? అప్పుడులో పిల్లలు ఒకరిద్దరు ఉన్నవాళ్ళు కాదు, ఓ 10-14. అయితే వాళ్ళ ముందు నడిచిన జయవీరుడు, మాట ఇచ్చి తప్పక నెరవేర్చిన దేవుడు ఈ లోకంలో ఉన్నాడంటే అది యేసయ్య. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? మా ముందు వచ్చిన ఎర్ర సముద్రమే 2 పాయలు చేశాడు కదా, మా ముందు వచ్చిన యోర్దాను నదే 2 పాయలుగా చేశాడు కదా, మా ముందు వచ్చిన యెరికో గోడనే కూల్పివేశాడు కదా. అలాంటి బలడ్డు పరాక్రమి మన దేవుడైనాడు, నా దేవుడైనాడు. ఎవరైన పేరు చెప్పు గట్టిగా, యేసయ్యా నీకు స్తోత్రం, నా కోసం మరణించావు, స్తోత్రం, నా కోసము నా పాపాలు క్షమించావు, స్తోత్రం చెప్పాలి. గుణుగుతున్నారు, నా కొరకు తిరిగి లేచావు, నీకు స్తోత్రం.